కాంగ్రెస్ లో కూడా భూముల స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి. ఆ భయంతోనే కొందరు ప్రభుత్వం మీద పోరాడటానికి వస్తలేరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఇరుకున పడ్డదని, దీని మీద కాంగ్రెస్ నేతలు పట్టు విడవద్దని చెప్పారు. సీనియర్లు రాకపోతే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలమే ఢిల్లీ దాకా పోయి రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. మా మాజీ పీసీసీ ప్రెసిడెంట్లు ఇద్దరు భూ కుంభకోణాలలో ఇరుక్కోవటం, అందుకే మా పార్టీల నుంచి మేము తరిమేసినామని మేము భావిస్తున్నాం. ఆ కేసీఆర్ గారు ఈ దొంగలను ఎందుకు నింపుకున్నారో అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళిద్దరిని కూడా ఈ కుంభకోణాలలో సిబిఐ ఎంక్వైరీలో పెట్టాలని. తర్వాత అవతల పార్టీ వాళ్ళు అంటున్నారు మా కాంగ్రెస్లో కూడా కొంతమంది ఈ భూ కుంభకోణాలలో ఉన్నారని. వెనుకకి ఎవరెవరు జరుగుతున్నారో వాళ్ళు భూ కుంభకోణాలలో ఉన్నారో ఏమని మాకు కూడా అనుమానం వస్తుంది. కనుక లీడర్లకు అందరికీ మేము తెలియజేస్తున్నా, ఈ కుంభకోణాన్ని వదిలేసామా మన కాంగ్రెస్ని కూడా ప్రజలు కూడా మనల్ని గుర్తించలేని పరిస్థితి వస్తుంది. మనం కూడా కుంభకోణంలో మిన్నాగరుతున్నామని అనుకునే ఛాన్స్ ఉంది. కనుక లీడర్లారా, ఈ పెద్ద లీడర్లు సోకాల్డ్ రండి, ముందుండి పోరాడండి, లేకపోతే పక్కకు జరగండి. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బతకాలన్నా, ఈ ఆస్తులు రక్షించబడాలన్నా ఇది పోరాటం ఒక్కటే మార్గం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.